ఈరోజు వచ్చిన ప్రోమో చూసి మీలో ఎంతమందికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. దిస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ ప్రోమోస్ ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్ ఇన్ బిగ్ బాస్ తెలుగు. నిజంగా చెప్తున్నా, నా మీద కొట్టేసి చెప్తున్నా, నేను 5-6 సార్లు ప్రోమో చూస్తే 5-6 సార్లు నా కళ్ళంటే టప్ప 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 కన్నీళ్ళు గారిని 5-6 సార్లు గారి. అండ్ ఈ వీడియో కింద కామెంట్స్లో మీరు పెట్టాల్సింది ఏంటంటే, ఈ వీడియో కామెంట్ సెక్షన్ ఎలా ఉండాలంటే, చదువుతుంటే బొట్ట 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 కన్నీళ్ళు కారాలి, అంత ఎమోషనల్ కామెంట్ సెక్షన్ ఉండాలి. నీ చిన్న వయసులో, నీ చైల్డ్హుడ్లో నువ్వు ఇప్పుడు యూఎస్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండొచ్చు, బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండొచ్చు, పెద్ద పెద్ద కోట్లు సంపాదిస్తూ ఉండొచ్చు, మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు. కానీ కింద కామెంట్లో ప్రతి ఒక్కరూ నీ చైల్డ్హుడ్లో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నీ చైల్డ్హుడ్లో ఫ్యామిలీని మిస్ అయిన సందర్భాలు, నీ చైల్డ్హుడ్లో నీ పేరెంట్స్తో నువ్వు షేర్ చేసుకున్నవి కానీ, నీ పేరెంట్స్తో ఎక్స్పీరియన్స్ అయినవి కానీ, అలాంటి ఎమోషనల్ జర్నీ మూమెంట్స్ పారాగ్రాఫ్లు రాయండి. అందరూ వాటికి లైకులు కొట్టండి. నేను అవన్నీ చదువుతాను, వాటన్నిటికి రిప్లైలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ కామెంట్ సెక్షన్ మొత్తం ఎమోషనల్గానే ఉండాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్ సెక్షన్ అన్నట్టు కనిపించాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్ సెక్షన్, ప్రతి ఒక్కరూ కోరిలేట్ చేసినట్టు ఉండాలి. నేను ఈరోజు కళ్యాణ్ పడాలా చెప్తుంటే, కళ్యాణ్ పడాలని తనలో నేను చూసుకున్నట్టు కనిపించింది. కళ్యాణ్ పడాలా మాట్లాడుతుంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి క్లియర్గా రిలేట్ చేసుకోవచ్చురా కళ్యాణ్ మీద, కళ్యాణ్ని రిలేట్ చేసుకోవచ్చు, వాడు నేనేరా, ఆ టైంలో నేను అంతే అన్నది రిలేట్ చేసుకునేలాగా ఉంది. అద్భుతమైన ప్రోమో స్వామి. ఈ ప్రోమో బియాండ్ ద బిగ్ బాస్ను దాటిపోయి మాట్లాడతాను. హార్ట్ఫుల్గా, న్యాచురల్గా, హానెస్ట్గా నాకు అనిపించింది. బియాండ్ ద బిగ్ బాస్ ముగ్గురు గురించి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోమో. అండ్ మన వీడియో కూడా అదే బెస్ట్గానే ఉంటుంది. న్యాచురల్గా చాలా నీట్గా చెప్తాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. అండ్ 9 lakhs సబ్స్క్రైబర్స్ 10 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. ఈ వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ 3 విషయాలు చెప్పి ప్రోమో గురించి మాట్లాడుకుంటూ, నా లైఫ్లో జరిగిన విషయాల గురించి కూడా మాట్లాడుకుంటూ, క్లోగా నీట్గా మాట్లాడుకున్నాం. ఖాళీ ఉన్నప్పుడైనా ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. బెస్ట్ వీడియో అని మీకు అనిపిస్తుంది. ఫస్ట్ కళ్యాణ్ చూస్తే ఏమనిపించిందంటే, మన ఇంట్లో అబ్బాయి నా కొడుకు, పెద్దవాళ్ళకైతే నా కొడుకు, మన ఇంట్లో అబ్బాయి. అదే ఏజ్ వాళ్ళకి అరే వాడు నేనే రా స్వామి, నేను కూడా ఇంతరా పేరెంట్స్ విషయంలో. ఇంకొకరు మిడిల్ క్లాస్లో ఉండే ప్రతి ఒక్కరు అది యాజ్ ఇట్ ఈస్ నేను అలాగే ఉండేవాడిని. కళ్యాణ్ రిలేటెడ్గా అలా అనుకొని ఉంటారు. ఇమాన్యుయల్ రిలేటెడ్గా బీభత్సమైన కష్టాలు ఫేస్ చేసుకొని వచ్చి ఒకసారి సక్సెస్ అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే అది నేనేరా, ఎన్ని ఫేస్ చేసి వచ్చి ఈరోజు ఎంత రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాను, ఎంత ఎంజాయ్ చేస్తున్నాను, ఎంత హై పొజిషన్లో ఉన్నాను రా, ఆ రోజు ఆడలాగే నేను కూడా కష్టాలు పడ్డానని తనను గుర్తు చేసుకుంటూ, మన ఫ్యామిలీస్లో ఉండే ప్రతి అమ్మాయిని చూస్తే ఆ ప్రతి అమ్మాయికి నువ్వు గేమ్ పరంగా అమ్మాయి ఒక్కోసారి నెగిటివ్ అవని, ఒక్కోసారి పాజిటివ్ అవని, ఏది జరిగినా ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని చూడంగానే, అంటే ఆ అమ్మాయి అట్టేరు కావచ్చు, ఆ అమ్మాయి ఆ కట్టుకునే డ్రెస్సులు కావచ్చు, డ్రెస్సులను బట్టి ఈ అమ్మాయి మంచి డ్రెస్సులు వేసుకుంటే మంచి అమ్మాయి, కొంచెం షార్ట్ డ్రెస్సులు వేసుకుంటే చెడ్డ అమ్మాయి అని కాదు. కానీ అక్కడ ఆ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అది మన ఇంట్లో ఒక అమ్మాయి, మన చెల్లెలు, మన అక్క అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా అనిపిస్తుంది అమ్మాయి. అలా ఆ అమ్మాయిని చూసుకుంటే ప్రతి అమ్మాయి కోరిలేట్ చేసుకుంటారు. అంత మంచి ప్రోమో మామ. వీళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి అండ్ ఈ బిగ్ బాస్కి లింక్ చేసి బియాండ్ ద బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడతారు. దీన్ని కూడా ట్రోల్ తీసుకెళ్లే వాళ్ళు, వాంటెడ్గా వాళ్ళకి ఏదో సింపతి క్రియేట్ చేయాలని చెప్పేవాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎక్కడైనా దూకి చచ్చిపోండి. దిస్ ఈజ్ అ ప్యూర్, హానెస్ట్, ఎమోషనల్ వీడియో. హార్ట్ఫుల్గా నాకు ఏదనిపిస్తుంది మాట్లాడతాను. ఇంకా దీంట్లో బౌండరీస్ పెట్టుకొని, లిమిట్స్ పెట్టుకొని మాట్లాడే ఛాన్సే లేదు. ఫస్ట్ బిగ్ బాస్ ప్రోమోలో మాట్లాడిన మాటలు కూడా నాకు అద్భుతంగా అనిపించినాయి. నాకు కొన్ని షేర్ చేసుకోవాలని కూడా అనిపించినాయి. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అందమైన సమయం. వేలు పట్టుకొని నడవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, అలవాట్లు, కోరికలు, ఆశయాలు, చిన్న చిన్న ఆశలు అన్నీ మొదలయ్యేది బాల్యంలోనే. దీని వెనక ఎంత దారుణమైన, గాఢమైన, ప్రతి ఒక్కరికి ఇది స్లోగా కానీ ఆ ప్రోమో పెట్టుకొని వింటూ ఉంటే టప్ 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 బిగ్ బాస్ ప్రతి మాటకి మనకి 4-5 సీన్లు గుర్తుకొస్తాయి.
మెమరీలో సప్ప 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 మనల్ని మా నాన్నే మనం ఫోన్ కావాలనో బైక్ కావాలనో సైకిల్ కావాలనో ఏడిపించి గందరగోళం చేసిన క్షణాలు. ఇంట్లో నాన్న అడిగితే నాన్న డబ్బులు ఇస్తాడు, కానీ అమ్మని అడిగితే అమ్మ పేనాసి లేవురా అద్దిరా ఇదిరా నస పెట్టితే అమ్మ మీద కోపం, మనం అమ్మ తిడితే అమ్మ మీద కోపం, నాన్న తిడితే నాన్న మీద కోపం, ప్రతిసారి మనం హింసించినవి ఎన్ని వెంటనే గుర్తుకొస్తాయి. కొన్ని మూమెంట్స్ అడగకపోయినా డబ్బులు మా నాన్నకాడ ఉన్నా లేకపోయినా, అమ్మకాడ డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రేమ చూపించే క్షణాలు, పండగలకి వాళ్ళు బట్టలు వేసుకోకుండా మనకు కొనిచ్చినాయి, వాళ్ళ చెప్పులు సరిగ్గా లేకపోతే మనకి చెప్పులు కొనిచ్చినాయి, అసలు రకరకాలవి మనందరికీ గుర్తొచ్చుంటాయి. ఎవ్రీ ఫ్రేమ్ మనకి టప్ వచ్చుంటాయి. నాకేం గుర్తొచ్చాయంటే మీలో మీకేం గుర్తొచ్చాయి కూడా కింద కామెంట్ చేయండి. మోస్ట్ ఎమోషనల్ కామెంట్ సెక్షన్ అవ్వాలి మన కామెంట్ సెక్షన్ ఈరోజు. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అందమైన సమయం అన్నారు చూసారా. ప్రతి ఒక్కరి జీవితంలో అనేది కరెక్ట్ కాదు. కొందరి జీవితాల్లో బాల్యం అనేది చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. చాలా దారుణం. ఎలాంటివి అంటే తల్లిదండ్రులు పొలానికి వెళ్ళి ఉండొచ్చు, తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళని ఉయ్యాల్లో వేసి మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో వచ్చి టప్పని పాలిచ్చేసి వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి. చాలామంది ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి గుర్తు లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి మెమరీస్ ఉండవు. ఒక 6-7 సంవత్సరాల తర్వాత నుంచి మనకి మెమరీస్ గుర్తుండిపోతాయి. ఆ మెమరీస్ చాలామంది పిల్లకాయలకు ఉండవు. ఇంకా అవి బ్యాడ్ మెమరీస్గా మిగిలిపోతాయి. అందరికీ అందంగా ఉండదు, అందరికీ ఉండదు. తర్వాత నడవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, అలవాట్లు, కోరికలు, ఆశయాలు, ఇప్పుడు ఇది చెప్తామో ప్రతి ఒక్కటి కోరిలేట్ చేసుకొని నాకు నేను చెప్తాను, మీరు కూడా కామెంట్ చేయండి. దీన్ని బియాండ్ ద వీడియో చూడండి, బిగ్ బాస్ కూడా కోరిలేట్ చేస్తా. కొత్త విషయాలు నేర్చుకోవడం అనే దానికి ఒక పాయింట్ ఉంది మామ. కొన్ని సిల్లీగా అనిపించవచ్చు, బట్ స్టిల్ మోస్ట్ ఎక్స్ప్రెసివ్ వేలో న్యాచురల్గా నాకు అనిపించినట్టు వితౌట్ ఎనీ ఫిల్టర్స్ మాట్లాడమని ఫిక్స్ అయ్యా. కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే నాకు వెంటనే స్ట్రైక్ అయింది. ఇప్పుడే స్ట్రైక్ అయింది, నేనేం ప్రిపేర్ అవ్వాలి. మా ఊర్లో వరకుంటపాడు, మాది వరకుంటపాడులో కొత్త ఇల్లు ఉండేది. మా నాన్న ఒక 30 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు కట్టించాడు, కొంచెం పెద్ద ఇల్లే. ఒకప్పుడు మేము వేరే ఇంట్లో ఉన్నాం, చాలా పెంకుటిల్లు పెద్దది, అందరం భాగాలు పంచుకొని ఉమ్మడి కుటుంబం ఉండేవాళ్ళం. రోడ్డు పాయింట్లో అందరికి ఇల్లు వస్తే ఇల్లు కట్టుకున్నారు, మట్టితో కట్టుకున్న ఇల్లు అనమాట. ఆ ఇంట్లో రెంట్కి ఇచ్చున్నాం, 2 టీచర్లు ఉండేవాళ్ళు, ఒక పోర్షన్లో ఒక టీచర్, ఇంకో పోర్షన్లో ఒక టీచర్. నేను కొంచెం అప్పుడు బిల్డప్గా నేను ఎంతంటే 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నామా. అప్పుడే లెట్రిన్స్ ఉంటాయి చూసారా, మనం బాత్రూమ్ కూర్చుని లెట్రిన్స్ ఉంటాయి చూసారా, అంటే స్నానాలే కాదు లెట్రిన్. ఆ లెట్రిన్ అంటే ఇది వెస్టర్న్ కాకుండా నార్మల్ కింద కూర్చుని ఉంటాయి చూసారా, అది ఉండేది. ఫస్ట్ టైం అది చూడడం. మా ఊర్లో అందరూ ఆ టైంకి 7th 8th నేను 10th క్లాస్ వచ్చేంత వరకు అందరూ డబ్బాలు పట్టుకొని చిలకంపల్లోకి వెళ్ళిపోతారు, అక్కడే బాత్రూమ్ కూర్చొని వస్తారు. ఇది నేను చూడడానికి సిల్లీగా అనిపించచ్చు, ఇవి చాలా మంచి మెమరీస్ మామ. నాకు ఇప్పటికీ గుర్తుకొచ్చి నేను నవ్వుకుంటూ ఉంటాయి ఈ సీన్స్ అన్ని. అంటే ఎంత ఇన్నోసెన్స్ చూడండి, ప్యూర్ ఇన్నోసెన్స్ అక్కడ. అంటే దీనికి అందరూ పచ్చిగా నవ్వుకుంటారు కూడా. నేనేం చేసానంటే ఆ డబ్బాలు పట్టుకుని అందరూ బయటకు వెళ్తుండేవాళ్ళు. ఆ 10th ఇంటర్మీడియట్ ధరకు కూడా అక్కడ ఎవరికి లెట్రిన్సే ఉండదు, ఓన్లీ కొత్త ఇల్లులు కట్టుకొని ఉంటాం. ఒక 20-30 మంది అప్పటికి ఉండేది. ఆ కొత్త ఇల్లులు కట్టుకున్న వాళ్ళు మాత్రం అప్పుడే లెట్రిన్ రూమ్లు పెట్టుకుని చిన్న రూమ్స్, దానికి ఒకటి వెస్టర్న్ కాకుండా నార్మల్ది ఒక లెట్రిన్ పెట్టుకున్నాం. అప్పటికి ట్యాప్లు బకెట్తో తెచ్చుకొని బకెట్తో అయిపోయిన తర్వాత బకెట్ గుమ్మలిచ్చిపోయారు. ఆ రోజులు ఉంటే నేను ఆ ఇంట్లో స్పెండ్ చేయాలి, ఎందుకంటే అది రెంట్కి ఇచ్చాం. కొత్త ఇల్లు కాదు, ఇల్లు కట్టి అప్పుడే కొన్ని రోజులు అయింది, రెంట్కి ఇచ్చున్నాం. నేను అప్పుడప్పుడు పోయినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పోయి వచ్చేది. ఇది మా ఇల్లు నా ఫ్రెండ్స్ని చూపిస్తుంటే మా ఫ్రెండ్స్కి కూడా ఫస్ట్ టైం అది బాత్రూమ్ చూడడం, బాత్రూంలో టాయిలెట్లో లెట్రిన్ కూర్చోవడానికి ఉండే అదేమంటారు, అది పెట్టుంటుంది వైట్ కలర్ది, అది ఉండడం ఫస్ట్ టైం చూడడం. అది చూసి మేము ఆడుకుంటూ ఆ బాత్రూంలోకి వెళ్ళాం ఒకరోజు. నాకు ఎప్పటికీ లిటరల్లీ గుర్తు మా షాక్. నేను ఏంట్రా ఇంత పిచ్చినా కొడుకున్నా నేను అనిపించేది క్షణాలు. నేనేం చేశారంటే అందరూ ఇదేంద్రా అంటే అది లెట్రిన్ మా దీనికి మరీ దరిద్రంగా కామెంట్లు పెట్టదు మా సీరియస్గా. కొంతమంది పౌస్ట్ పర్సన్స్ అనేసి అంటారు. అంటే నేనేమనలేను, కూర్చుంటారు కదా, అయిపోయిన తర్వాత కడుక్కోవాలి. వాళ్ళు అన్నారు అనమాట, అయిపోయిన తర్వాత ఎట్ట కడుక్కుంటారని. అప్పుడు మనకి చిన్న చేతులు మద్దరు ప్రామిస్ మామ. నేను ఆ రోజు అదే మాట్లాడినా, మా ఫ్రెండ్స్ అందరూ అదే నమ్మారు. అంత ఇన్నోసెన్స్. అయిపోయిన తర్వాత కడుక్కోవాలి కదా, దీన్ని మీరు చీప్గా చూడదు మామ. మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అవి. కడుక్కోవాలి కదంటే మీరు గమనిస్తే ఆ లెట్రిన్ దాంట్లో వాటర్ ఉంటాయి, లోపల వాటర్ ఉంటాయి కదా. నేను వాళ్ళకి అది చెప్పా బాబా, అయిపోయిన తర్వాత ఆ వాటర్ తీసుకొని కడుక్కుంటాం రా, నీకు తెలియదా ఆ మాత్రం అని చెప్తే వాళ్ళందరూ నమ్మారు. ఓహో ఆ వాటర్ తీసుకుని కడుక్కుంటారా అని. నాకు లిటరలీ షాక్. ఏరా నిజంగా అలానే ఉంటుంది అన్నట్టుగా. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవడో వచ్చి చెప్తే షాక్. ఊరే మా ఫ్రెండ్స్కి అలా చెప్పా కదరా, వాటర్ బయట నుంచి తెచ్చుకోవాలి, లేకుంటే ట్యాప్లు ఉంటాయి కానీ ఆ వాటర్తో కడుక్కోకూడదు అనేసి. ఏదో అది చిన్నతనం తెలుసుకున్నాను, అప్పుడు తెలుసుకున్నాను అనమాట. తెలుసుకోవడం అనేటప్పుడు వెంటనే అది వచ్చిందనమాట. నేను అసలు మిస్కమ్యూనికేషన్ చేసి ఏదేది చెప్పేసినాను. దీనికి దయచేసి మామూలుకి దండం పెడితే ఇది ట్రోల్ చేసి ఇది చేయొద్దు, జస్ట్ ఎమోషనల్గా ఉండేసరికి నాకు అనిపించింది చెప్పేసి అంతే. నెక్స్ట్ అలవాట్లు, కోరికలు, ఆశయాలు. అలవాట్లు అనే దాని మీద ఒకటి చెప్తాం, ప్రతి దాంట్లో చెప్తాను, ఇది లెంత్ ఉండొచ్చు. అలవాట్లు అనే దానికి
చిన్నప్పుడు నేను 6th క్లాస్లో ఉన్నాము. అప్పుడు నాకు ఒకరోజు మాది గొంతు ఉండేది, చిన్న గొందే. ఆ గొంతు అంటే వీధి, చిన్న వీధిలో పోతా ఉంటే పుచ్చకాయ ముక్క కింద పడి ఉంది. పుచ్చకాయ ముక్క ఎవరో తినేసి మీరు గొగ్గురు తినేస్తారు చూసారా, అప్పుడు రెడ్గా అక్కడక్కడ మిగిలిపోద్ది. అది చూసి 5th అనుకుంటా, 5th క్లాస్లో నాకు ఇప్పటికీ ఎందుకు గుర్తుందో కూడా చెప్తా. ఆ ముక్కలు పడి ఉంటే ఆ ముక్కలు ఏరుకొని తిన్నా. అటు ఇటు చూసి ముక్కలు ఏరుకొని తినే టైంలో మా నాన్న దూరం నుంచి చూశాడు, వచ్చి బేబస్సంగా కొట్టాడు. బేబస్సంగా నా కొడక ఏంట్రా ఎవడో ఎంగిలి కింద పడి తింటామని కొడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను ఒరిగిడ్డు బాంబు కింద దాముకుంటే సాయంత్రం 7 గంటలకు దొరకలేదు. భయం వేసింది నాకు. అప్పుడు మా నాన్న కనుక్కొని వచ్చి తీసుకొని వచ్చి మళ్ళీ పుచ్చకాయ కొనుక్కొని వచ్చి పుచ్చకాయ కోసి ఇచ్చాడు. అంటే అట్లా అప్పుడు తెలిసింది నాకు కింద పడ్డ వస్తువులు తింటే తినకూడదు అనేసి మా నాన్న నేర్పించిన క్షణం అది. నాకు భలే గుర్తున్న మూమెంట్, ఎందుకంటే అంతలా కొట్టాడు కాబట్టి. కొట్టింది కూడా మా నాన్న బాధతో, ఈడేంటారా నాయన కింద పడ్డి ఏరుకొని తింటున్నాడని. ఆ తర్వాత వచ్చేసరికి కోరికల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీపావళికి 10 సార్లు టపాసులు తీర్చాలని ఆశ, పండుగలు వచ్చినప్పుడు 4-5 జతలు తీసిస్తే బాగుండని ఆశ. ఆ తర్వాత సరికి వెంగమామ తిరణాలు వస్తే ఆ తిరణాలకి వెళ్ళినప్పుడు ఒక 1000 రూపాయలు 500 అప్పుడు స్థాయిలో 150, 50 రూపాయలు, 70 రూపాయలు డబ్బులు ఇస్తే మా ఫ్రెండ్స్ కంటే హెచ్చులుగా ఖర్చు పెట్టాలన్న కోరికలు, ఇవన్నీ బొచ్చెడు కోరికలు ఉండే చిన్నప్పుడు. మంచి రేనాల్డ్స్ పెన్స్ కావాలనే కోరిక, మంచి నటరాజ్ పెన్సిల్స్ కావాలనే కోరిక, మంచి ప్యాడ్ ఒకటి కావాలనే కోరిక, బుక్స్లో కూడా మంచి మంచి కాస్ట్లీ బుక్లు కావాలనే కోరిక, ఇవన్నీ ఉంటాయి. ఆల్ ఇన్ వన్ కొనుక్కోవాలని కోరిక. మన ఫ్రెండ్స్లో 10th క్లాస్ వరకు ఆల్ ఇన్ వన్ అంటే రిచెస్ట్ స్టూడెంట్కి ఆల్ ఇన్ వన్ ఉండేది. మనం అందరం నార్మల్గా సార్ చెప్పి రాసుకుంటూ ఉండాలి. ఇవన్నీ బొచ్చెడు కోరికలు ఉన్నాయి చిన్నప్పుడు. ఇవన్నీ మామూలే. ఆ కోరికతో పాటు ఆశయాల గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు IAS, IPS, టీచర్ అన్నీ పెద్ద పెద్దవి చెప్తూ ఉండేవాళ్ళు. ఇవి అందరికీ ఉండేవి చిన్నతనంలో ప్రతి ఒక్కరికి. తర్వాత సరికి చిన్న ఆశలు కూడా చెప్పాను. బొచ్చెడు ఆశలు ఉండేవి. ఇదే చెప్పేది, ఇది తీసుంటే బాగుండు, అది తీసుంటే బాగుండు, ఇది తీసిస్తే బాగుండు, అది తీసిస్తే బాగుండని. దాంతోపాటు ఆ స్కూల్లో చదవాలి, ఈ స్కూల్లో చదవాలి, ఆ కాలేజీలో చదవాలి, ఇవన్నీ ఉండేది. ఇవన్నీ కూడా మొదలయ్యేది బాల్యంలోనే అన్నాడు. ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకోవాలి. ఇందాక అలవాట్లు అనగా అప్పట్లో మీరు కూడా చేసి ఉంటారు. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేవే చెప్తున్నాను నేను. మోస్ట్ ఎమోషనల్ వీడియో అనుకోండి. ఇంకా ఇప్పుడు ఇది ఎందుకు చెప్తానంటే వీళ్ళ ముగ్గురు కూడా కనెక్ట్ చేసి చెప్తాను. ఒక టైంలో మాకేమనిపించింది అంటే, ఇది సిల్లీ వీడియో అనిపిస్తే దయచేసి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దురా మామ. చేసే మాత్రం నేను పచ్చిపోతులు తిట్టేస్తా కింద. అరే మనిషి అంటారా ఇంత ఎమోషనల్ వీడియోకి కూడా నెగిటివ్ కామెంట్ పెడతావు అనేసి అంటాను నేను ఖచ్చితంగా. ఇష్టం చెప్తున్నా. ఒకటి గుర్తొచ్చింది మామ. అలవాట్లు అంటే చిన్నప్పుడు ఏంటంటే స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు, ఈవెన్ హై స్కూల్లో కూడా, ఎలిమెంటరీ స్కూల్ దాకా మామ భలే జర్నీ మామ అందరిది. అవి కొన్ని మూమెంట్స్ గుర్తొస్తాయి. ఆ మూమెంట్స్ ప్యూరెస్ట్ పర్సన్స్ అప్పటిదాకా ఉన్నది. తర్వాత హై స్కూల్కి వెళ్ళగానే మనం ఎదలం అయిపోతాం చాలామంది. అంటే మనలో తెలియని ఇంజెక్ట్ చేస్తారు సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్కి 5th క్లాస్ వరకు క్యాస్ట్లు ఉంటాయి చూసారా, ఆ క్యాస్ట్ల గురించి నేను ఎత్తను. క్యాస్ట్లు వీడు పెద్ద, వాళ్ళు తక్కువ క్యాస్ట్ అన్నట్టుగా సొసైటీలో ఉంటుంది, పల్లెటూరులో ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో చిన్నప్పుడు 5వ తరగతి వరకు అవి ఏమి ఉండలేదు మా. 6th, 7th దాకా కూడా ఉండలేదు. ఫర్ ఎగ్జాంపుల్కి అన్ని క్యాస్ట్లతో కూర్చొని తర్వాత సొసైటీ మనల్ని నడిపించదు. పల్లెటూరులో అలా చేస్తుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అది ఎంత గలీజ్. కానీ ఆ టైంలో అలా ఇంజెక్ట్ చేసి పెడతారు మనకి పల్లెటూరులో. ఇప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 6-7 తరగతుల వరకు రిపబ్లిక్ డేకి, ఆగస్ట్ 15కి కాగితాలు, ఇది కూడా అందరు రిలేట్ చేసుకోవాలి. కాగితాలు అంటిస్తాం, కలర్ కాగితాలు అంటించేసి తాళ్ళకి ఇది అంటించేసి ఏలాడదీస్తాం అనమాట జెండా చుట్టూ. అవన్నీ చేసేసి స్టూడెంట్సే తలా 5 రూపాయలు, తలా 2 రూపాయలు వేసుకొని చేస్తాం. చేసినప్పుడు ఏం చేస్తామంటే మైదా పిండిని చూసారా, మైదా మేమే ఉడకబెడతాం, స్కూల్లోనే ఉడకబెడతాం. కట్లు పెట్టేసి ఒక కుండ తెస్తారు, ఉడకబెట్టేసి ఆ మైదా పూసేసి అన్నీ అంటించిన తర్వాత మైదా మిగలద్ది, గలీజ్గా ఉంటుంది. అందరూ చేతులు పెట్టి రచ్చరచ్చగా చేసుకుంటారు అందరూ. ఆ మైదాతో ఎటువంటి కులాలు, ఎటువంటి క్యాస్ట్లు ఏమీ చూడకుండా ప్యూరెస్ట్ పర్సనాలిటీస్ అక్కడ ఉండవు స్టూడెంట్స్ అప్పట్లో. ఆ మైదా పిండితో ఎవడో ఒకటి ఇంట్లో నుంచి నూనె తెస్తే వాళ్ళ ఇంట్లో మైదా పిండితో బోండాలు వేసుకుని ఆ బోండాలు తినేవాళ్ళమ్మ. రెగ్యులర్గా చేసే పని అది 6th, 7th వరకు. మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అవి. అదే అట్లా అనిపిస్తుంది. ఈ రోజుల్లో అవి ఎన్ని ఆడనే చెప్పండి. తర్వాత వచ్చేసరికి ఇవన్నీ చెప్పాం. ఇప్పుడు ఫస్ట్ తనూజ గారు స్టార్ట్ చేశారు. తనూజ గారి గురించి ఫ్యూ మినిట్స్, ఇమ్మాన్యుల్ గురించి ఫ్యూ మినిట్స్, కళ్యాణ్ పడాల గురించి ఫ్యూ మినిట్స్ మాట్లాడి సెండ్ చేద్దాం. ఫస్ట్ తనూజ గారు చూడంగానే, ఆ అమ్మాయిని చూడంగానే ఈ సీజన్లో తనూజ గారి కట్టు బొట్టు పద్ధతిగా ఉన్న విధానం, ఇలా ఉంటేనే పద్ధతి అని నేను చెప్పట్లా. కానీ ఈవిని చూస్తే పద్ధతిగా మన ఇంట్లో అమ్మాయిలాగా, మన పక్కింట్లో అమ్మాయిలాగా ఉందిరా, ఈ పిల్లని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్న సెన్స్లో ఉంటుంది. ఇలాంటి పిల్ల రావాలి అన్న ఫీలింగ్ వస్తుంటుంది. నార్మల్గా అనిపిస్తుంది, అమ్మాయి చూడంగానే అనిపిస్తుంది. ఇలా అన్నానని చెప్పేసి డ్రెస్సులు ఇలా కాకుండా మోడర్న్గా వేసుకునే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, ఇలా అనిపిస్తుంది. అమ్మాయి అలా ఉంటుంది. అలాంటి అమ్మాయి మాట్లాడుతుంటే ఏం ఎమోషనల్గా అనిపించింది చెప్తా. ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ప్యూర్ ఎమోషన్తో మాట్లాడింది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ మాటల్లో కూడా ఆ అమ్మాయి చెప్పే ప్రతి మాట కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడింది. లైఫ్లో బెస్ట్ సూపర్ హీరో అంటే మా అమ్మ. చెప్తా వినండి.
కొంతమంది అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, మనం అనుకుంటాం అమ్మాయిలకి నానే హీరో, అమ్మాయిలకి ఫుల్ క్లోజు నానే అని. కొంతమంది అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, కొంతమంది నాన్నలు వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లము, వాళ్ళకున్న ప్రెజర్స్ వల్ల కిడ్స్తో అంత ప్రేమగా ఇన్వాల్వ్ అవ్వరు, సీరియస్ మోడ్లో ఉంటారు అన్నట్టుగా. ఆ సీరియస్ మోడ్లో ఉన్న వాళ్ళతో ఆడవాళ్ళు కొంచెం దూరంగా ఉండి ఆయన అంటే భయపడేటట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళు తల్లితో బాగుంటారు, చాలా బాగుంటారు. ఈవెన్ ఇది తనూజ గారు బిగ్ బాస్ హౌస్లో చాలాసార్లు చెప్పారు. మా నాన్న అమ్మో ఎవరన్నా ఉంటే అందరి ముందు తిట్టడు, సరే ఒంటరిగా పిలిచి తిడతాడు, ఏదైనా జరిగితే నాకు భయం మా నాన్న అంటే, మా నాన్న ముందు నేను అట్లా చేయలేను, నాకు భయం, ప్రతిదీ చెప్తుంటుంది. అలా భయము, వాళ్ళ నాన్న చూస్తే భయం ఉండే వాళ్ళందరూ మదర్కి బీభత్సమైన అటాచ్ అవుతారు. ఇది అలాంటి కుట్టి అన్నమాట తనూజ గారు. నెక్స్ట్ వచ్చేసరికి, ఎందుకంటే నా వల్ల అవ్వదు అనేది కూడా నాకు ఒక సపోర్టివ్గా నువ్వు చేయగలవు అని పంపింది. ఇది దేని గురించి మాట్లాడారనేది నాకు తెలుసు. బిగ్ బాస్ సీజన్ 9లో అందరికంటే లేట్ అయినా పర్లేదు, లెంత్ అయినా పర్లేదు, బిగ్ బాస్ సీజన్ 9లో అందరికంటే లాస్ట్గా సెలెక్ట్ అయింది తనుజ. ఒక రివ్యూవర్గా ఉన్న కనెక్షన్ బట్టి నాకు తెలుసు, అందరికంటే లాస్ట్గా సెలెక్ట్ అయింది బిగ్ బాస్ సీజన్కి ఈ అమ్మాయి రాను అని చెప్పిన తర్వాత లాస్ట్కి చాలా ప్రెజర్స్ తర్వాత లాస్ట్కి అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఈ మాటలు చెప్పిన దాని గురించి అనుకుంటున్నా. నువ్వు అవ్వదని నేను ఆగిపోయిన వాటికి కూడా ఆవిడే స్ట్రెస్ చేసి నువ్వు చేయగలవు అనేసి పంపించిందంటే వాళ్ళ మదర్ గారే చెప్పుండొచ్చు, నువ్వు వెళ్ళు, ఏముంది, నువ్వేంటి భయపడతావు, నువ్వు ఆడగలవు అనేసి ప్రెజర్ చేసి ఆవిడే పుష్ చేసి పంపించుండొచ్చేమో అనిపిస్తుంది ఈ మాటలను బట్టి నాకు. తర్వాత మమ్మీ బికాస్ ఆఫ్ యూ సావిత్రి, ఇక్కడికి వచ్చి పంపించో మమ్మీ బికాస్ ఆఫ్ యూ సావిత్రి అనేసి అన్నది వాళ్ళే ఉంది. ఆ మ్యూజిక్ కానీ, ఆ ఎమోషనల్గా ఆవిడ మాట్లాడిన విధానం కానీ. తర్వాత బికాస్ ఆఫ్ యూ సావిత్రి ఐఎమ్ హియర్ టుడే, ఎందుకంటే దాని గురించి చెప్పింది కాబట్టి. తర్వాత థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మమ్మీ, నాకు బాగా ఎమోషనల్గా అనిపించిన మూమెంట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మమ్మీ, ఐ లవ్ యూ అనే మాట, ఆ టోన్ మార్చిన విధానంగానే మోస్ట్ లవబుల్ వేలో చెప్పింది అమ్మాయి, మోస్ట్ లవబుల్ వే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం ఈవిడ్ని నెగిటివ్ కనిపించేటప్పుడు విమర్శించవచ్చు, పాజిటివ్ కనిపించేటప్పుడు పొగడొచ్చు, కానీ ఓవరాల్గా ఆ అమ్మాయి జర్నీ చూస్తే మోస్ట్ డీసెంట్ వేలో ఉంది అమ్మాయి హౌస్లో, మోస్ట్ డీసెంట్ పర్సనాలిటీ. ఈ అమ్మాయికి ఓట్లు ఎందుకైనా నెంబర్ 1లో పడుతున్నాయి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ అమ్మాయి ప్రజెంట్ చేసుకునే విధానం షోలో చాలా డీసెంట్ వేలో. ఈవెన్ అవుట్ సైడ్ కూడా ఆవిడ అట్లానే ఉంటుంది. నేను ప్రొఫైల్ అంతా చెక్ చేసినప్పుడు అంటే ఆ అమ్మాయి ఒక ట్రెడిషనల్ ఇది ఉంటుంది అనమాట, ఒక ట్రెడిషనల్ ఇది. మన ఇంట్లో, మన పల్లెటూరులో మన ఇంట్లో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుందో, మన మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళు, హయ్యర్ మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంటుంది. మేబీ దానివల్ల కూడా ఫ్యామిలీ ఆడియన్స్ భయంకరంగా కనెక్ట్ అయి ఉంటారు అమ్మాయికి. దట్ ఈస్ ద రీజన్, అందుకే కనెక్ట్ అయి ఉంటారు. ఈవిని చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. సరే, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఆవిడని జనాలు ఎక్కువ మంది కనెక్ట్ అవ్వడానికి ఇది అనిపించింది ఆవిడని చూస్తే. ఇది ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా మాట్లాడదాం. ఆవిడ ఎమోషనల్గా చాలా మాట్లాడారంటే మనకు తెలిసింది. తర్వాత ఇమాన్యుయల్, నన్ను కనడానికి ఇమాన్యుయల్ కొంతమందికి, మీలో కొంతమంది మూర్ఖులకి ఎగ్జాజరేటెడ్గా అనిపించుండొచ్చు, నాకు ఎక్కడ అనిపించలో. ఈ సీజన్లో ఇమాన్యుయల్ అనే వంటి పర్సన్ది ఈ సీజన్లో ఇన్స్పిరేషనల్ పర్సన్ ఇమాన్యుయల్. ఎందుకంటే మనోడు ఇంటర్వ్యూస్ కానీ, మనోడు షోలలో చెప్పిన విన్న తర్వాత చాలా దారుణమైన స్థాయి నుంచి, చాలా దారుణమైన సిచ్యువేషన్ నుంచి అవన్నీ ఫేస్ చేసుకొని చిన్న పనులన్నీ చేసుకొని హ్యూజ్ ఓన్లీ ప్యూర్ టాలెంట్తో మనిగి అందరితో బాగుండి రోజుకి అన్ని రకాల షోలు చేసి వాళ్ళన్నవి వీళ్ళన్నవి పడి తనకి తాను తన టాలెంట్తో తన కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి. మనలో చాలామందికి ఇమాన్యుయల్ లాంటి పర్సన్ ఇన్స్పిరేషన్. చాలా కష్టపడి వచ్చిన పర్సన్. ఎవరైతే ఇప్పటికీ ప్రాబ్లమ్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఇమాన్యుయల్ లాంటి రోజు మనకు వస్తుందేమో అని కష్టపడితే ఛాన్సెస్ ఉన్నాయి, మనం కూడా బాగుపడొచ్చని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన పర్సనాలిటీ ఇమాన్యుయల్. మన షో రిలేటెడ్గా వచ్చి కానీ హీఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఇమాన్యుయల్. తను చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం అనిపించింది నాకు. ఎందుకంటే మనోడి ప్రోమో చూసినా మనకు అర్థమైపోద్ది. ఆ ప్రోమోలో ఉండే విధానం కానీ, ఆ పల్లెటూరు కానీ, ఆ వాతావరణం కానీ, ఇటన్నీ పూర్ పర్సన్ అతను. ఇప్పుడు బాగుపడ్డాడు, ఇప్పుడు రిచ్గా అవుతున్నాడు, ఇప్పుడు కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు. అండ్ ఆ బాండింగ్ గురించి మనోడు మాట్లాడి నాకు భలే ఎమోషనల్గా అనిపించినాయి. ఏం మాట్లాడంటే, నన్ను కనడానికి కూడా మా అమ్మకి ఇష్టం లేదంట, మా ఇంట్లో తినడానికి తిండి లేక మా అమ్మ మట్టి తినేది అనే మాటలు కానీ కన్నీళ్ళు తిరిగినామమ్మ అతను చెప్పేదానికి, ఆ ఎమోషనల్ మ్యూజిక్ వేసేదానికి. ఎందుకంటే ఇవి అతనికి ఎలా తెలుస్తుంటాయంటే, ఒకసారి మనం ఎదిగిన తర్వాత
ఎప్పుడు మాట్లాడుకుంటారు తెలుసా? మా ఇంట్లో ఎప్పుడైనా ఎమోషనల్ టాక్స్ నా మధ్య మా నాన్న మధ్య జరిగితే నేను సక్సెస్ అయిన తర్వాత జరిగింది. ఒకప్పుడు మేము ఎప్పుడు ఎమోషనల్గా మాట్లాడుకోం. ఎవరు పాటుకోళ్ళు ఉంటాం, తింటా పడుకుంటాం, కానీ మనం ఎప్పుడు ఎమోషనల్ మాట్లాడుకుంటాం తెలుసా? మాట్లాడుకోవాల్సింది కూడా ఎప్పుడు తెలుసా? నువ్వు సక్సెస్ అయిన రోజు, నీకు ప్రాబ్లమ్స్ లేని రోజు, నువ్వు పడ్డ ప్రాబ్లమ్స్ గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను మా వైఫ్ గుర్తు చేసుకుంటాం. ఈవెన్ ఒక 15 రోజుల ముందు మా వైఫ్ బొల్లో పడుకొని నేను చేయి పెట్టి పడుకొని చెప్తా ఉన్నా, ఏంటన్నా నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా తప్ప నాకు ఆశ్చర్యం వేస్తున్నాను, నాకు ఇప్పటికీ కళ్ళలో రోల్ అవుతూ ఉంటాయి వాటర్ అని. అండ్ మా నాన్న రెగ్యులర్గా, నేను మా నాన్న బయటకు వచ్చాను, మా నాన్న బీడి తాగుతుంటే రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు ఇవే. ఇలా అతనికి కూడా పెద్ద అయిన తర్వాత చెప్పుంటారు, చిన్నప్పుడు రా మేము ఎన్ని ప్రాబ్లమ్స్ పడ్డాం, ఈరోజు నీ వల్ల ఇలా ఉన్నామని చెప్పుంటారు. నిజంగానే కష్టాల్లో ఉన్నప్పుడు కనాలు అనుకోరు. ఇప్పుడు ఒక్క బిడ్డనే సాకలేకపోతుంటే ఇంకో బిడ్డని ఎలారా సాకదమని. అండ్ ఆ రోజుల్లో ఎలా ఉంటుంది తెలుసా? నిర్దాక్షిణ్యంగా. ఈరోజు మనుషులు ఏంటంటే అబార్షణలు చేయించేయడం, మనకెందుకు అబ్బాయి అయితే అమ్మాయి అయితేనో, లేకుంటే ఫైనాన్షియల్గా ఇది లేదనో, సో కడుపు వచ్చిన తర్వాత బై మిస్టేక్ కడుపులు వస్తుంటాయి. ఆ కడుపులు వచ్చినప్పుడు తెలియకుండా కడుపు వస్తే ఆటోమేటిక్గా దాన్ని తీయించుకునే ఇది ఇప్పుడున్నాయి. అప్పటి రోజుల్లో అంత ఈజీగా ఎవడు అబార్షణలు చేయించుకోవాలా, బిడ్డ వద్దనుకోరు. వచ్చిన తర్వాత కష్టమో నష్టమో పెంచాలి, కష్టమో నష్టమో కందమని అనుకుంటారు. ఫుడ్ ఉన్నా లేకపోయినా ఏమన్నా కూడా అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పడం. అంటే ఆవిడకి తిన్నాటికే లేదు అనే ప్రాబ్లమ్స్లో మాకేం పెట్టుంటుంది అనేది చెప్పడం అతను. తర్వాత మా అన్న నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాం. ఇక్కడ వాళ్ళ అన్న ఫోటో, వాళ్ళ తమ్ముడు ఫోటో వచ్చిన, ఆ ఫోటో చూసినా మీకు అర్థమవుతుంది పూరని. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాం. మా అన్న నేను చేయని పనే లేదు, అన్ని రకాల పనులు చేసాం. ఇతను చాలాసార్లు చెప్పాడు షోలో, గోంగూర కట్టామని, బేల్దార్ పనికి పోయాడని, ప్రతి బేల్దార్ పనికి పోయి కష్టపడున్నామని ఇదే చెప్తున్నాడు. వాళ్ళ అన్న ఇతను బీభత్సమైన కష్టపడ్డారని. తర్వాత చూసేసరికి వాళ్ళ అన్న గురించి, వీడు లిటరల్లీ నా లైఫ్లో హీరో. నేను ఎప్పుడైనా ఉంటే నన్ను మా నాన్నలాగా చూసుకున్నాడు. దాంతోపాటుగా ఏదైనా మోయడానికి పోతే అవి కూడా చేశారని చెప్పడం. 5 కట్టలు నేను మోస్తే 15 కట్టలు వాడు మోసాడు. నాకు తెలిసి మన ఇళ్ళలో ఉండే ప్రతి అన్న ఇలాగే ఉంటాడు. ఈవెన్ మా అన్నతో సహా. మా అన్న కూడా నాకు పెళ్ళిళ్ళు అయిపోయేసరికి దూరం అయిపోతున్నాం అనిపిస్తుంది, కానీ నాకు మనసులో ఎప్పటికి ఉంటుంది మామ, అన్న రిలేటెడ్ సాంగ్ వచ్చినా, అక్క రిలేటెడ్ సీన్స్ వచ్చినా, ఎక్కడైనా చూస్తే వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలా, వాళ్ళ గురించి ఆలోచించుకొనేసి ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా జరిగితే ఏదైనా జరగనిరా, మేము ఒకటే కదా అనిపిస్తుంది. ఈవెన్ ప్రతి ఒక్కరిలో ఇది ఉండాలి మామ. నీకు నీ అన్నకో, నీకు మీ ఫ్యామిలీకో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ రాని ఏమైనా ఉన్నాయని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అంతా ఒకటే అని నిలబడాలి. నీకు ఆ డబ్బులు ఉంటే నిలబడము, నీకు ఆ ఆర్థిక స్తోమత ఉంటే నిలబడము, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చూపించాలి అనేది నా ఉద్దేశం. నాకు కూడా మనసులో ఎప్పుడూ ఉంటుంది, ఒక సిచ్యువేషన్ వస్తే నా ఫ్యామిలీ కోసం నిజంగా నిలబడాలనిపిస్తుంది ఆ సిచ్యువేషన్స్. ఎందుకంటే మనకి ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ అయినా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇతని గురించి మాట్లాడుతున్నప్పుడు మా అన్న గుర్తుకొచ్చాడు నాకు. మా అన్నకు వాట్సాప్ మెసేజ్ పెట్టా, ఏరే విషయం మీద మెసేజ్ పెట్టా, ఉండాలన్నట్టుగా. నాకు అలా అనిపిస్తుంది మామ. నాకైతే ఇలా ఎంతమందికి అనిపిస్తుందో. అతను చెప్తున్నాడు వాళ్ళ అన్న ఇలా చేశాడు. ప్రతి ఒక్క అన్న ఇలాగే చేస్తుంటాడు చిన్నప్పుడు. తర్వాత ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తే కానీ నార్మల్గా ఎవడేదో ఉంటాడు, ప్రపంచంలో అందరూ మంచోళ్ళే. ఆ తర్వాత వీడి హీరో చిన్నప్పటి నుంచి నా కోసం కష్టపడ్డాడు అనేసి అన్నప్పుడు అందరూ అక్కడ ఎమోషనల్ అవుతున్నారు. కళ్యాణ్ అయితే ఏడుస్తూ ఉంటాడు, కళ్ళు ఇట్లా పెట్టుకొని. అందరూ ఎమోషనల్. మనలాంటి పర్సనే ఇమాన్యుల్, మనలాగా కష్టాలు ఫేస్ చేసిన పర్సన్ ఇక్కడికి వచ్చి సక్సెస్ అయ్యాడు. హౌస్లో ఏదో చిన్న సేఫ్ గేమ్లు అది ఇది అంటాను, కానీ హీఈస్ ఎ ట్రూ రియల్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాడు. టూ గుడ్. దాంతోపాటుగా ఇలా ఏమవుతుందంటే మామ, మనం కష్టాలు ఫేస్ చేసి వచ్చినప్పుడు హౌస్లో ఆడే విధానం కూడా చిన్న చేంజెస్ జరుగుతాయి. ఎగ్జాంపుల్కి తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అన్ని కష్టాలు అనుభవించి లోపలికి వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఒక మార్క్ క్రియేట్ చేసుకుని ఏదో సంపాదించుకుంటున్న టైంలో లోపలికి వచ్చి అలా టప్పక ఎవరితంటే వాటితో గొడవలు వేసుకోవాలంటే వాళ్ళు పెరిగొచ్చిన విధానం, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళని ఆపుతుంటాయి. వెరీ జెన్యూన్గా చెప్తున్నాను, నిజంగా ఆపుతుంటాయి మామ. అమ్మో ఇప్పుడు ఏదన్నా అని ఒక అమ్మాయికి ఏదైనా చెయ్యి అక్కడెక్కడో తగిలితేనో, ఆ అమ్మాయిని ఏదైనా ఒక బూత్ మాట తెలియకుండా వచ్చేస్తానో, కోపంలో ఒక అబ్బాయిని ఏదైనా పర్సనల్గా మాట్లాడుతానో, బయట ఏమైనా వచ్చి వీడేంటి ఎట్లా అన్నాడు అనేసి వస్తుందేమో, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ ఇదంతా ప్రాబ్లమ్స్, మనం ఇప్పుడు ఎదుగుతున్నాం, ఇల్లు కట్టుకున్నాం, లోన్లోని, ఇలాంటి టైంలో నేను ఏం చేయాలో, ఇప్పుడు ఏదైనా అయితే ఆ భయం ఎప్పుడు మనిషిని వెనకలాగుతూనే ఉంటుంది. ఎవడైతే ఫైనాన్షియల్గా ఫిట్ ఉంటాడో, ఎవడైతే అవకాశాల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనకేంటారో అనుకున్నాడు కొంచెం ధైర్యం ఉంటుంది. కానీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్లో ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేవాడు ప్రతిసారి భయపడతానే ఆడతారు. ఏమైనా లాంటి పర్సన్ కూడా అట్లానే ఉంటుంది. అంత ఈజీ కదా. మనం అంటాం సిచ్యువేషన్ వచ్చినప్పుడు రివ్యూస్లో చెప్తాం తప్పించి, వాళ్ళ సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. తెలియకుండా అదే వస్తుంది, అదే చేస్తారు. అది సేఫ్గా మనకు అనిపిస్తుంది, మనం చెప్పుకుంటాం. కానీ ఓవరాల్గా సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడి ఏం చేద్దాం. నాకు ఈ ప్రోమో మొత్తం మీద అన్నిటికంటే మోస్ట్ ఎమోషనల్గా అనిపించింది. ఇంకొక 4 నిమిషాలు 5 నిమిషాలు చెప్పేసి ఆపేస్తాము. 24 నిమిషాలు లెంత్ అవుతుంది. నాకు ఎమోషనల్ మూమెంట్స్ వచ్చినప్పుడు నేను షేర్ చేసుకుంటూ ఉంటా.
మోస్ట్ ఎమోషనల్ అన్నిటికంటే అనిపించింది. అన్నిటినీ బాగా కనెక్ట్ చేసుకున్నది నాకు తెలిసి ప్రోమో వచ్చిన తర్వాత చాలామంది మిడిల్ క్లాస్ పర్సన్స్, లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్స్ ప్రతి ఒక్కరూ కళ్యాణ్లో వీడు నేనేరా అని అనుకుని ఉంటారు మామ. నేనైతే అనుకున్నాను క్లియర్ యాజ్ ఇట్ ఈస్ కళ్యాణ్ నేను ఒకటే అన్నట్టుగా అనిపించింది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఏమో కళ్యాణ్ రిలేటెడ్గా ఆట గురించి కూడా చెప్తాను, ఈ పర్టికులర్ ప్రోమోలో చెప్తాను, ఎపిసోడ్లో కూడా చెప్తాను. కళ్యాణ్ ఏమన్నాడంటే, మా డాడీతో తిరిగింది గుర్తులేదు, మా మమ్మీతో తిరిగింది గుర్తులేదు, నాకు కనీల్ రోలు అమ్మా ఏం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదరని. నాకు చిన్నప్పుడు నేను ఏ రోజు మా నాన్న హక్ చేసుకోవడం, మా అమ్మని హక్ చేసుకోవడం, ఐ లవ్ యూ చెప్పడం, ఇవన్నీ మన కథలు పడవు. ప్రేమ ఉంటుంది. ఎవడైనా ఏమన్నా అంటే నా కొడక, నేను ఒకరోజు మా నాన్నని నేను నార్మల్గా ఎవరి జోలికి పోను, మా నాన్న వేరేవాడు ఏదో అంటే ఏరోడు మా నాన్నని వాడు ఈడు అన్నాడు అనేసి తెలిసి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నైట్ 9:30 టైంలో నేను తాగేసానేమో, నాకు ఏ అలవాట్లేవు, నేను తాగేసి మాట్లాడుతున్నారేమో ఎప్పుడు తెలిసి ఒక 4-5 సంవత్సరాల క్రితం, 5-6 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 2019 ఆ టైంలో తాగేసి మాట్లాడుతున్నాడేమో ఆదిరెడ్డి అనుకునే అంతగా రోడ్డు మీదకి వెళ్ళి నడి రోడ్లు అందరు రోడ్డు పాయింట్లో నేను ఆ కొడక రారా అని పచ్చి బొతులు తిట్టి నరుకుతా, నా కొడక నరికేసి జైల్లో కూర్చుంటా మా నాన్న అంటారని. మనకి అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాం కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఊరికే పైన వెళ్ళి డాడీ ఐ లవ్ యూ, డాడీ మమ్మీ ఐ లవ్ యూ అనేసి కిస్సులు పెడతాం. ఇవి ఉండలేం. మనం ఒక ఎక్స్పోజింగ్ సీన్ వస్తే నాన్న ముందు అమ్మ ముందు చూడలేం. ఒక పాటలో కౌగులించుకుంటూ హీరోయిన్ ఉంటే మనం చూడలేం. అమ్మాయి డ్రెస్ కొంచెం షార్ట్గా ఉంటే మనం దాని ముందు అమ్మాయి ఇంట్లో వాళ్ళ ముందు చూడలేం. సాంగ్ వస్తే మనం ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తాం, బిల్డప్ ఇస్తాం. సాంగ్ వస్తే ఫోన్ నొక్కుతుంటాం. అలాంటి మెంటాలిటీస్ మనం ఏం ప్రేమ చూపించలేము, సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటపడుద్ది. అలాంటి మెంటాలిటీ కళ్యాణ్ది. ఈ మెంటాలిటీ ఉండబట్టే హౌస్లో అక్కడ ప్రియాతో కనెక్ట్ అవ్వడం కానీ, శ్రీజాతో కనెక్ట్ అవ్వడం కానీ, ఈవెన్ తనుజాతో కనెక్ట్ అవ్వడం కూడా రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుతూ కూడా నాకు అనిపించింది, నిజంగా అనిపించింది, జెన్యూన్లీ ఐ ఫెల్ట్. తర్వాత చాలా లోస్ చూసా చిన్నప్పుడు, అంతా చాలా లోస్ చూశాను చిన్నప్పుడు మొత్తం. అని ఏడుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. అంటే చిన్నప్పుడు కూడా తెలిసేది కాదు మీరు కావాలి, చిన్నప్పుడు అంటే తెలిసేది కాదు మీరు కావాలి అని తప్పన కాళ్ళు వచ్చేస్తాడు. అంటే మనకి తెలియకుండా మన అమ్మ నాన్న గురించి మాట్లాడేటప్పుడు చప్పన ఆగిపోద్ది, చప్పన వచ్చేస్తాయి కన్నీళ్ళు. అలాంటి మూమెంట్ అది. మీరు కావాలి, మీతో ఉండాలి డాడీ అని చెప్పలేకపోయాను అనేసి మాట చూడండి. మనలో ఎవడు చేస్తున్నాడు మామ. 90s కిడ్స్ కానీ 2000 కిడ్స్ కానీ ఇతనైనా ఓకే కానీ మనలాంటి వాడు అస్సలు చెప్పుండడు. డాడీ నువ్వు కావాలి డాడీ, నువ్వు అంటే ఇష్టం అని డాడీ అని అసలు చెప్పలేని క్షణాలు ఎవడు చెప్పలేడు. వాళ్ళలో కళ్ళు చూసి వాళ్ళ ప్రేమ కూడా చూపించలేరు. ఈవెన్ ఎలాంటి ఫీలింగ్ అంటే మన దరిద్రానికో మన పేరెంట్సే అంతో వాళ్ళు పడ్డ కష్టాలు తెలియదు కానీ మన పేరెంట్స్ కూడా మన కళ్ళల్లో చూసి చెప్పలేరు. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఏ రోజు కూడా నువ్వంటే ఇష్టం వచ్చున్నాడా, నువ్వంటే ఇదిరా ఏమి చెప్పలేరు. తిట్టడం తప్పించి తిట్టుల్లోనే వాళ్ళ ప్రేమ ఎత్తుకుంటారు తప్పించి మనం ఎత్తుకోవాలి తప్పించి వాళ్ళు ప్రేమగా ఆప్యాయంగా ముద్దులు పెట్టి నాయన నువ్వు బాగు ఇవన్నీ ఉండవు మా వాళ్ళ కాడ. వాళ్ళు ఎంతసేపటికి వీళ్ళు బాగుపడాలా, వీళ్ళ కోసం ఏం కష్టపడాలా, పొలానికి పోవాలా, 10 రూపాయలు సేవ్ చేయాలా, వీళ్ళకి ఏదో ఇద్దాం, మంచి పిల్లల్ని చూసి పెళ్లి చేయాలా, వీళ్ళకి మనవరాలు పుడితే ఎత్తుకోవాలనే మెంటాలిటీ తప్పించి ఆ పల్లెటూరులో ఉండే పూర్ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఫ్యామిలీ పేరెంట్స్ ఎప్పటికీ కూడా ప్రేమ చూపించాలి, వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలన్న ఫీలింగ్ వాళ్ళకి రాదు. అంత అమాయకంగా ఉంటారు వాళ్ళు. అయ్యో ఈ అందరూ ఏమనుకుంటారు అనేసి అంటే వాళ్ళకి అది ఏమి రాదు. వాళ్ళ ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. ఎప్పుడు కష్టపడ్డాం, ఎప్పుడు వచ్చామా, ఎప్పుడు పోయామా ఇంట్లోకి, ఎప్పుడు తిన్నామో తెలియదు వాళ్ళకి. ఆ ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు వాళ్ళకి. పేరెంట్స్కి కూడా తెలియదు. సేమ్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అని, సేమ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే. ఏమంటే చెప్పాలని తెలిసేది కాదు నాకు, మీరు కావాలి మీతో ఉండాలి డాడీ అని చెప్పలేకపోయాను. ఇప్పటికీ కూడా నేను ఏం చెప్పలేను, ఇప్పటికి కూడా చెప్పలేను. ఐ కాంట్ ఎక్స్ప్రెస్. పేరెంట్స్కి వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తారంటే హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వెళ్తే హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫోన్ చేసేవాళ్ళు అందరూ వాళ్ళ పేరెంట్స్. నాకు మాత్రం భలే ఎమోషనల్ మూమెంట్. నాకు మాత్రం అక్కడ ఫోన్ కాడ కూర్చొని ఏడ్చేవాడిని కానీ నాకు ఫోన్ వచ్చేది కాదు అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అమాయకులు. వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు వీడియోస్ చూసినా కదా, వాళ్ళ పేరెంట్స్ అమాయకులు అనేది అతను చెప్పేది నాకు అప్పుడు అర్థమైపోయింది. ఎవరిని అంటే ఇంట్లో వాళ్ళు ఫోన్ కూడా చేయలేకపోతే ఆ ఫోన్ యాక్సెస్ ఉండకపోవచ్చు, ఆ ఫోన్ ఎలా చేయాలో తెలియకపోవచ్చు, ఫోన్ చేసి కూడా ఏం మాట్లాడాలని అర్థం కాని మొహాలు ఉంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు మామ, ఏం మాట్లాడతాంలే, వాడు వస్తాడులే సంక్రాంతికి, వాడు వస్తాడులే అన్న ఫీలింగ్ ఉంటుంది. వచ్చినప్పుడు వాడికి ఏం వండి పెట్టాలా, వాడికి ఎలా చేయాలా, వచ్చినప్పుడు వాడిని తిట్టే దాంట్లోనో, వాడిని ఇదే దాంట్లోనో, వాడిని గదిమే దాంట్లోనో ఉంటుంది వాళ్ళ ప్రేమ అంతా. అటు చేయగాకరా ఇటు చేయగాకరా అని వాళ్ళ ప్రేమ అంతా వండి పెట్టే దాంట్లో ఉంటుంది తప్పించి ఫోన్ చేసి మాట్లాడితే ప్రేమగా. మా కొంతమంది ఎట్లా ఉంటుంది తెలుసా, రే ఏం చదువుతున్నావు జాగ్రత్తగా ఉండి, ఊరి జోలికి ఏం బాబాక్ అని చెప్పడం కూడా రాదు. అంత అమాయకులు ఉంటారు. అలాంటి అమాయకులే ఉంటారు వాళ్ళ పేరెంట్స్. అతను ఏడుస్తుంటే నాకు అరే మనలాంటి వాడు రా నాయన అనిపించింది. అండ్ దాంతోపాటుగా ఒక మనిషికి తనుజ లాంటి పర్సన్కి అక్కడ ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే చిన్నప్పటి నుంచి ఏదైతే మిస్ అయిందో, ఏదైతే లవ్ మిస్ అయిందో, ఏదైతే ప్రేమ మిస్ అయిందో, పేరెంట్స్ ఇండైరెక్ట్గా వేరే ప్రేమ చూపిస్తారు.
ఇతను వేరే ఫ్రెండ్స్కి చూపించిన ప్రేమ ఇతను ఏదైతే మిస్ అయ్యాడో అది ఇక్కడ దొరికింది. ఆ ప్రేమ ఏంటంటే మీరు అనుకున్న లవ్ అని కాదు, ఆ ఆప్యాయత కావచ్చు, అంటే మనిషి లోలో ఉన్నప్పుడు వచ్చి ఓదార్చేది కావచ్చు, కొంచెం పుష్ ఇవ్వడం కానీ అది తనుజ నుంచి వచ్చింది. మనోడు చాలాసార్లు చెప్పాడు ఆ పుష్ రావడం వల్ల తెలియని కనెక్షన్ వచ్చేసింది అతనికి. దానివల్లే ఆటలో కూడా ఆ కనెక్షన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్లేలో కూడా గేమ్ విధంగా చూసి ఆ కనెక్షన్కి బ్రేక్ చేసుకుని రైవల్రీ పెట్టుకున్న మీనింగ్ కూడా అలా కూడా చూడట్ల. అండ్ మనోడి వయసు 21 సంవత్సరంలో ఏదో ఆర్మీలో చేరాడని విన్నాం. మిలిటరీలో 21 సంవత్సరాలు మిలిటరీలో చేరినాడు. చాలా ప్రాబ్లమ్స్ వస్తే తప్ప చేరడు. మిలిటరీలో నాకు తెలిసి భయంకరమైన రిచ్ పర్సన్స్ ఎవరు రేర్గా చేరతారు తప్పించి ప్యాషన్తో. మిగతా వాళ్ళందరూ ఒక జాబ్ రావాలి, ఆ జాబ్ ఇదైతే చేరతారు, తర్వాత దేశం మీద ప్రేమ రావచ్చు. కానీ ముందే ఎవరు దేశం మీద ప్రేమతో చేరేవాళ్ళు చాలా లెస్ ఉంటారు. కష్టాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతుంటారు. ఇలా జాయిన్ అయిన పర్సను 21 ఏళ్ళకి జాయిన్ అయినాడు. ఆ ఎఫెక్షన్, ఆ ఇన్ఫాక్చుయేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా యాడ్ అయినాయి. చిన్నప్పటి నుంచి ప్రేమ లేకపోవడం యాడ్ అయ్యే ఇతను రైవల్రీ పెట్టుకోవడానికి అవతలో నానేసి తొక్కేసి ఏదో చేసి రావడానికి ఇష్టపట్ల. తన మనోడి మెంటాలిటీ దానికి విరుద్ధంగా ఉంది. అలాగే ఉండిపోతున్నాడు బికాస్ ఆఫ్ హిస్ బ్రాటప్ అన్నట్టుగా అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో లేదు తెలియదు. వెరీ ఎమోషనల్గా అనిపించింది. దిస్ ఇస్ వెరీ గుడ్ ఎపిసోడ్ ఫర్ దీస్ 3. అండ్ నెక్స్ట్ కూడా రీతు చౌదరి, డెమాన్ పవన్ వాళ్ళది వస్తుంది. మోస్ట్ ఎమోషనల్ వీడియో మామ. చాలా బాగా అనిపించింది నాకు. వీళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. మనం విమర్శిస్తాం, తిడుతుంటాం, పొగుడుతుంటాం, కానీ ప్రతి ఒక్కడూ ఇన్స్పిరేషనల్ మామ ఇక్కడ. అరే ఒక ఫ్యామిలీని డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి అతను మిలిటరీలో పనిచేసి కష్టపడుతూ ఉన్న వ్యక్తి ఒకసారి ఒక ఆపర్చునిటీని తెచ్చుకొని టాలెంట్తో వచ్చి ఇక్కడ ఆడి 10 వారాలు సర్వైవ్ అయ్యి ఇక్కడ వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి బిగ్ బాస్ సీజన్ 9లో మాట్లాడుతున్నారంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ హీరో, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ హీరోయిన్ అక్కడ. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అక్కడ. కళ్యాణ్ అనేవాడు సక్సెస్ఫుల్. వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్పలేని మాటలు, వాళ్ళ అమ్మ నాన్న కళల్లో చూసి చెప్పలేని మాటలు కొన్ని కోట్ల మంది ముందు వాళ్ళ అమ్మ నాన్న టీవీలో ఆన్ చేసి చూస్తుంటే వాళ్ళు ఎక్కి ఆడేస్తారు. నా కొడుకు రావిడని చెప్పుకుంటారు మనసులో. దిస్ ఈజ్ ద ప్రౌడ్ మూమెంట్, దిస్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మూమెంట్ అది ఎంత అక్కడ ఉన్న వాళ్ళకి. అండ్ తనుజ వాళ్ళ అమ్మకి డైరెక్ట్గా చెప్పుండొచ్చు, మేబీ పాష్గా ఉండొచ్చు కాబట్టి. కానీ వాళ్ళ అమ్మకి డైరెక్ట్గా ఐ లవ్ యూ మమ్మీ, నీ వల్లే ఇదంతా అని చెప్పినప్పుడు, కొన్ని కోట్ల మంది ముందు చెప్పినప్పుడు టీవీలో చూస్తుంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏమైనా పర్సన్ అన్నదమ్ములు అంటే కొట్టుకొని సచ్చే ఈ రోజుల్లో నా అన్న నాకు హీరో అని చెప్పినప్పుడు ఏమైనా పర్సన్ చూస్తూ ఉంటే ఏమైనా పర్సన్ వాళ్ళ అన్నకి ఎలా అనిపిస్తుంది? ఆ ప్రౌడ్ మూమెంట్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ఊర్లో జనాలందరికీ ఎలా అనిపిస్తాయి? వీడు చూడరా మనం ముందు చెడ్డీలు వేసుకుని తిరిగి చివుడు ముక్కులు తిరిగిన వాడు ఈ రోజు చూడరా ప్రపంచమంతా మెచ్చుకునే స్థాయికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న గురించి వాళ్ళ అన్న గురించి మాట్లాడుతుంది. అది కదరా సక్సెస్ అంటే అనుకుంటారు. వీళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ మామ. మనం ఏదో తిట్టుకుంటాం, మనం ఏదో పొగుడతాం, మనం ఏదో అంటాం తప్పించి సిచ్యువేషన్ తగ్గట్టు దీస్ ఆర్ సక్సెస్ఫుల్. ఈవెన్ ఇమానుయేల్ అన్న నేను వినింది ఏంటంటే వాళ్ళ అన్న మాకు కూడా మా అన్న నిలబడ్డాడు బిగ్ బాస్లోకి ఇచ్చినప్పుడు. మా వైఫ్ నిలబడింది. అలాగే ఇమానుయేల్ అన్న బయట నిలబడి బయట పుష్ చేస్తున్నది ఇమానుయేల్ అన్నే. ఎప్పుడు రెగ్యులర్గా స్టోరీలు పెట్టుకుంటూ రెగ్యులర్గా ఇది అంటూ వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ కష్టాలు పడుతూ ఉంటాడు. అది ఈవెన్ నాకు వేరే వాళ్ళు కూడా పంపించారు. అతను ఇట్లా అంటున్నాడు, వాళ్ళని ఇట్లా అంటున్నాడు, వాళ్ళ అన్న పిఆర్ పెట్టుకున్నారు, వాళ్ళన్న పిఆర్తో వాళ్ళన్నే చేసేది, వాళ్ళన్నే కష్టపడుతున్నాడు అనేది నాకు తెలుసు. నాకు అందరూ బ్యాక్గ్రౌండ్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలానే కష్టపడుతున్నాడు తమ్ముడు కోసం. దిస్ ఇస్ బియాండ్ బిగ్ బాస్ మావా. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. లవ్ యూ కామెంట్ చేయడం మర్చిపోదు.